అందుకే దావీదు భక్తుడు 103 అధ్యాయంలో చెప్తాడు కదా, చూడండి ఒకసారి 1 నుంచి చదవండి. నా ప్రాణమా ఉమ్, యెహోవాను సన్నుతించుము. ఉమ్. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ తన యొక్క ప్రాణముతో దావీదు గారు చెప్తూ ఉన్నారు, నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించు అని. కాబట్టి మన జీవితంలో మన యొక్క ప్రాణముతో మనం చెప్పుకోవాలి. ఈరోజు చాలామంది కూడా అలసిపోయో లేకపోతే ఏదో విధము చేత తన యొక్క ప్రాణాన్ని ఏం చేస్తూ ఉంటారంటే సుఖపెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ హేబేలు యొక్క రక్తము నేలలో నుంచి దేవుణ్ణి మొరపెట్టినట్లు మన యొక్క రక్తము కూడా దేవుణ్ణి మొరపెట్టేటట్లుగా మన యొక్క ప్రాణము ఉండాలి. హల్లెలూయా. మన యొక్క ప్రాణము ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి. ఎందుకు చెప్పండి, ఎందుకు సిద్ధంగా ఉండాలి? ఇందాక చెప్పినట్టుగా ఎవరి మీద ద్వేషం ఉంటే వాళ్ళ మీద మన ప్రాణము రగులు కొన్నట్లుగానా? కాదు. మనము దేవుణ్ణి స్తుతించడానికి ఎప్పుడు కూడా మన ప్రాణాన్ని సిద్ధపరచుకుంటూ ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మనము ఆత్మతో దేవుణ్ణి స్తుతించాలి. ఆత్మతో మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎలా దేవుణ్ణి ఆత్మతో స్తుతించాలి? అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 60వ వచనం. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, స్తెఫను ఆత్మలో మొరపెట్టుచూ ఉన్నాడు. అర్థమవుతుందా? స్తెఫను ఆత్మలో మొరపెట్టుచూ ఉన్నాడు. ఎప్పుడు మొరపెట్టుచూ ఉన్నాడు? మంచిగా తిని సుఖంగా మంచం మీద పడుకొని అప్పుడు స్తుతిస్తూ ఉన్నాడా? కాదు. ఎప్పుడు స్తుతిస్తూ ఉన్నాడు? ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక నింద వచ్చినప్పుడు, ఒక అవమానం వచ్చినప్పుడు, ప్రాణం పోయే పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు ఆత్మలో స్తుతిస్తూ ఉన్నాడు. మనము ఎప్పుడైనా శ్రమలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నామా? నిందల్లో మనకు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనం స్తుతించే వారముగా ఉన్నామా? లేకపోతే దేవుణ్ణి దుఃఖపరిచే వారముగా ఉంటున్నామా? కాబట్టి మన జీవితంలో మనం ఎలాగున్నదనేది మనకు మాత్రమే తెలుసు. కాబట్టి మన జీవితంలో ఎలాగున్నాము, ఆ యొక్క స్తెఫను వలె మనము ఆత్మలో స్తుతిస్తూ ఉన్నామా, లేకపోతే దేవుణ్ణి దుఃఖపెట్టుచు ఆయన్ని అవమానపరిచేటట్లుగా? చాలామంది కూడా ఈరోజు క్రైస్తవులను బట్టే దేవుడు బాధపరచబడుతూ ఉన్నాడు, దుఃఖపడుచు ఉన్నాడు. ఎలాగా? చాలామంది వారి యొక్క నడవడికని, ప్రవర్తన బట్టి అనేకులు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాడు కదా, దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాడు కదా, ఏంటి ఈ యొక్క ప్రవర్తన మారలేదని చెప్పేసి అందరూ కూడా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. ఈ దేవుడు వీళ్ళకి ఇదే నేర్పించాడా? వీళ్ళ దేవుడు ఇదే వాళ్ళకి చేయమని చెప్పాడా అని చెప్పేటట్లుగా మనమందరం కూడా మన యొక్క ప్రవర్తన అనేది దేవునికి కనపడుతూ ఉంది. హల్లెలూయా. మన ప్రవర్తన మనం మార్చుకొని ఆత్మలో స్తుతించే వారిగా మనము ఉందుముగాక. హల్లెలూయా. అయితే ఆత్మలో స్తెఫను స్తుతించాడు, మనము కూడా అలాగ స్తుతించాలి. రెండవదిగా మనం వచ్చేసి ఆత్మలో స్తుతించిన వ్యక్తిని ఇంకొకరిని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. నీ చేతికి ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు కూడా ఆత్మలో దేవుణ్ణి స్తుతించి ప్రాణము విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు వాక్యాల్లో మనం చూసినట్లయితే ఎప్పుడు వారు దేవుణ్ణి స్తుతించారయ్యా అని మనం చూస్తే ప్రాణం పోయేటప్పుడు, లేకపోతే దానికి సాదృశ్యంగా ఏంటంటే శ్రమ మనకు కలిగినప్పుడు మనము మరీ ఎక్కువగా దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనము శ్రమల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకొని ఆత్మలో స్తుతించేటట్లుగా మన జీవితము ఉండాలి. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో అంటాడు కదా, మీరు మెలకువగా ఉండి
ప్రార్థన చేయండి అని మనం చూస్తాం. ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మన యొక్క ప్రాణము, మన యొక్క ఆత్మ అనేది ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పిన రీతిగా మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థించడానికి సిద్ధంగా ఉండేటట్లుగా దేవుడు మనందరికీ కృపనిచ్చి నడిపించునుగాక. హల్లెలూయా. అందుకే ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26 అధ్యాయంలో 41వ వచనంలోనే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మనం మూడవదిగా మనం ఏం చెప్పుకున్నాం? శరీరం. మొదటిది ప్రాణం, రెండవది ఆత్మ, మూడవది శరీరం. ఈ యొక్క మూడవదిగా మనం చూసినట్లయితే శరీరంతో కూడా మనము దేవుణ్ణి స్తుతించు వారమై ఉండాలి. ఎప్పుడు మన యొక్క శరీరం బలహీనంగా మార్చబడుతుంది అంటే, మనము మరి ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు కాదు, కానీ మనం పని చేసి ఎక్కువగా శ్రమ పడినప్పుడు, కష్టపడినప్పుడు మన యొక్క శరీరం అనేది బలహీనంగా మార్చబడుతూ ఉంది. ఈ సమయంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుణ్ణి స్తుతించుకుంటా మనం పడుకుంటాం. లేకపోతే చాలామంది ఏమనుకుంటారంటే, ఒక 5 నిమిషాలు చేస్తే చాలే అని చెప్పేసి 5 నిమిషాలు చేసి ఆ యొక్క ప్రక్కన పెట్టేసి పడుకుంటారు. కానీ దేవునికి మనము ఒక రోజులో ఎంత సమయం ఇవ్వాలి తెలుసా మీకు? చెప్పండి, తెలిసిన వారు. ఒక రోజులో ఎంత సమయం ఇవ్వాలి? దశమ భాగం మనము 2:30 గంట ఇవ్వాలి. మనము మరి ఎక్కువగా ఒకవేళ స్తుతించేటట్లయితే, ప్రార్థన చేసే ఆ యొక్క ఆత్మ ఉన్నట్లయితే 3 గంటలు మనం ప్రార్థన చేసేటట్లుగా ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనా సరే మన యొక్క ప్రాణాత్మ దేహములను కూడా ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉంచుకొని మనం ప్రార్థన చేసేటట్లుగా మన యొక్క ప్రాణాత్మ దేహములు ఉండాలి. హల్లెలూయా. మన యొక్క ప్రాణముతో మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు ఏం జరిగిద్ది అని యోబు గారు చెప్తూ ఉన్నారు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాం కదా, నా విమోచకుడు సజీవుడనియు ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఆమేన్. హల్లెలూయా. నా చర్మము చీకిపోయిన తర్వాత మరలా నా శరీరంతో దేవుని చూస్తాను అంటున్నాడు ఇక్కడ. అంటే ఏంటి అర్థం? ఈ చర్మం ఉంది, ఈ చర్మం చీకిపోయిన తర్వాత మరలా శరీరంతో నేను దేవుని చూస్తాను అంటున్నాడు. ఆయన యొక్క నిరీక్షణ అది ఏంటి? మహిమా శరీరం. ఈ యొక్క భూమి మీద మనం పాతి పెట్టబడిన తరువాత యేసు ప్రభుల వారు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు, దేవదూతలు బోర ఊదినప్పుడు మనము మహిమా శరీరం ధరించుకొని మరలా ఆ శరీరంతో మనం దేవుని చూచేటట్లుగా ఇక్కడ మనం ఏం చేయాలంటే, మన యొక్క ప్రాణాత్మ దేహములను దేవునికి అప్పగించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క మహిమ మనము పొందుకొని ఆయన యొక్క రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. ఆయన యొక్క ముఖమును మనము చూచేటట్లుగా దేవుడు మనందరికీ కృపనిచ్చి నడిపించునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము ఈరోజు మనకి వస్తున్న శ్రమలను, శోధనలన్నిటిని కూడా మనము జయించి, వాటి ప్రకారముగా మనం నడవకుండా శ్రమలను జయించి దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడేటట్లుగా మన జీవితము ఉండాలి. ఒక వ్యక్తిని నీకు జ్ఞాపకం చేస్తాను. శ్రమలలో ఆయన పడిపోయి ఆ యొక్క ఆచారాలు, లోకములో ఉన్న ఆ యొక్క శ్రమను తట్టుకోలేక పాపములో పడిపోయి దేవుని యొక్క కృపకు దూరమైన వ్యక్తి ఎవరు? ఆయన సాంసోను యొక్క వ్యక్తి ఏం చేశాడంటే, పాపానికి తట్టుకోలేక, ఆ యొక్క పాప ఆలోచనలు దూరం చేసుకోలేక ఆ యొక్క స్త్రీ తొడ మీద ఆయన పడుకొని ఆయన యొక్క జీవితాన్ని పతనము చేసుకున్నట్లుగా మన వాక్యంలో చూస్తాం. కాబట్టి తొడ అన్నప్పుడు ఏంటంటే సుఖానికి సాదృశ్యంగా కనపడుతుంది. సుఖము మనం ఎప్పుడైతే మన జీవితంలోనికి ఆహ్వానిస్తామో, మన యొక్క సుఖం అనేది మనం ఎప్పుడైతే ప్రారంభిస్తామో, ఆ సుఖానికి అలవాటు పడ్డప్పుడు మనము శ్రమకు లేకపోతే పాపానికి మనము దగ్గరగా మార్చబడతాం. ఆ పాపం ఎప్పుడైతే మనం విడిచిపెట్టి మనము దేవునికి ప్రాణాత్మ శరీరంతో దేవుణ్ణి స్తుతిస్తామో, అప్పుడు మనము దేవునికి దగ్గరై
ఆ యొక్క నిత్య రాజ్యంలో మనము వారసులుగా మార్చబడతాం. దేవుడు మనందరికీ ఈ కృపను అనుగ్రహించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చప్పలు కొడుతూ అందరూ ప్రభు నామని కనపరుద్దాం గట్టిగా, ఉజ్జీవంగా అందరూ. హల్లెలూయా. చెప్పిన విత్తబడిన ప్రతి మాట దేవుడు మన వినికిడిలో నీరు కట్టి ఫలింపు చేయును గాక. చెప్పినటువంటి తన సేవకును దేవుడు ఇంకను బలపరిచి అనేక ప్రాంతాల్లో విరివిగా దేవుడు వాడుకొనును గాక. అన్నను బట్టి గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పండి బిగ్గరగా. అంతేనా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. తక్కువ సమయంలో చాలా విలువైన మాటలు అన్న మనతో పంచుకున్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు పలకండి, పూర్తి చేయండి. ఆయన నామాన్ని ఎవరైతే గణపరుస్తారో వారి మధ్య నేనుంటానని దేవుడు సెలవిచ్చాడు. ఏంటా మూడని శ్రేష్టమైన విలువైన అర్థాలతో కూడినటువంటి వివరణ దేవుడు తన దాసుల నోటు ఉంచి మనతో మాట్లాడినందుకై ప్రభువుకే మహిమ కలుగునుగాక. స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామమును స్తుతిస్తారో ప్రభు, వారి మధ్య మేము ఉంటారని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రము నాయన. నిజముగా తండ్రి, ఆ ముగ్గురు తండ్రి మా ప్రాణ ఆత్మ శరీరములై ఉన్నవని మీరు తెలియజేస్తారు ప్రభు. నిత్యంగా మా ప్రాణ ఆత్మ శరీరాలతో ప్రభు అయా నీ ఎదుట నమ్మకంగా నిన్ను స్తుతిస్తూ ప్రభు, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ ప్రభు, మా ప్రాణ ఆత్మ శరీరాలతో నీ రాజ్యమునకు వారసులుగా మేము మార్చబడినట్లుగా ప్రభు మా అందరికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్యం చెప్పిన మీ సేవకులు ఇద్దరిని కూడా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇంకొన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి ప్రభు. ఆ బిడ్డల ద్వారా అనేక ప్రాంతాల సువార్త వినిపింప చేయబడినట్లుగా ప్రభు, అనేకులు విద్య రాజ్యమునకు వారసులుగా మార్చబడినట్లుగా ప్రభు, అటు రీతిగా నీ బిడ్డలిద్దరిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు ఈ ప్రార్థన గుడికల పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ ఒక ఆత్మ అయిన నీ రక్షణ మార్గంలో నడిపించబడటకు మీరు ద్వారాలు తెరవండి ప్రభు. నీకు స్తోత్రము నాయన. ఈ పరిచర్య యొక్క సరిహద్దులను విశాలపరచండి తండ్రి. ఈ పరిచయ అనేక నూతనమైన ఆత్మలు చేర్చబడినట్లుగా మీ కృపను అనుగ్రహింపచేసి మీరు అక్కడ ఆలస్యం అయితే మరొకసారి ప్రభు ఈ రీతిగా కూడి నిన్ను స్తుతించటానికి మీరు అందరికీ కృపనివ్వమని, అంతవరకు మా ప్రాణ ఆత్మ శరీరములను మా కుటుంబాలను పరిచర్యను మా గ్రామమును మీ చేతులకు అప్పచెప్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి మనల్ని ప్రేమించి మన ప్రాంతానికి వచ్చి దేవుని మాటలు అందించినటువంటి శామ్యులను కూడా పరిచర్య తరపున వందనాలు. చప్పలు కొడుతూ మరొకసారి ప్రభు నామమును గణపరుద్దాం. మరొకసారి అన్న తరపున నా ఆశ శ్రీనివాస నగర్లో, షాదు నగర్లో, చిన్నకొత్తపల్లిలో స్వార్థ సభలు జరగాలి. ఆమేన్. ఈ పరిచర్య తరపున అన్న సహకారంతో మనం వదలంగా మరంతే సువార్తలు జరగాలి. ఓకే, అన్నతో ఆల్రెడీ నేను మాట్లాడాను, ఖచ్చితంగా చేద్దాం తమ్ముడు అని చెప్పారు. కనుక ఈ కార్యక్రమాలు అన్న సహకారం తీసుకొని ఈ ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఆశపడుతున్నాను ఈ ప్రాంతానికి వెళ్ళాలని, అది అన్న ద్వారా దేవుడు ఆ కార్యం జరిగించునుగాక. అన్న నా ప్రాంతంలో ప్రభు నిలబెట్టుకొని కార్యం జరిగించాలి. అన్న కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అన్న గొప్ప సేవ చేయాలి. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నారు. అన్నది ఇక్కడే, ఎక్కడ? చిన్నకొత్తపల్లి. ఓకేనా?